టెక్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చారిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా 87,000 కోట్లు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ లు ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు ఉన్నారు. టెక్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చారిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా 87,000 కోట్ల పెట్టుబడులు వెలువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో ప్రత్యేకంగా మాట్లాడారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, లోకేష్ ఈ మేరకు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఒప్పందంలో విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపొందించడంలో తొలి అడుగు పడినట్లయింది. గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ఆరంభించే తరుణంలో భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతోంది. అమెరికా బయట అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నారు. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఎసెంచర్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ క్యూ కడుతూ యువతకు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.